ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలి. ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ మాటలు వింటున్న నీవు ఎలాగ కాపాడుకోవాలి? సాతాను యొక్క బంధకాల నుండి కాపాడుకోవాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా, విన్నా వినకపోయినా, అంగీకరించకపోయినా సరే, భూమి మీద రెండు ఆత్మలు పనిచేస్తున్నాయండి. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు. ఆయన భూమి మీదే ఉన్నాడు. అదే రీతిగా సాతాను సమూహాలు కూడా భూమి మీద ఉన్నాయి, పనిచేస్తున్నాయి. పరలోక రాజ్యంలో దేవుని యొక్క మాట వినకుండా అవిధేయత చూపించి తిరుగుబాటు చేసిన దేవదూతలే దెయ్యాలుగా భూమి మీద దిగొచ్చినాయి. దేవదూతలే దెయ్యాలుగా భూమి మీద దిగొచ్చి అయ్యే సాతాను సమూహాలు, దెయ్యపు శక్తులు అవన్నీ భూమి మీద తిరుగుతున్నాయి. ప్రియక్క, చెల్లితమ్ముడా, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను సాతాను సమూహాల నుండి, దెయ్యపు శక్తుల నుండి నీవే కాపాడుకోవాలి. ఎలాగ కాపాడుకోవాలి? ప్రతిరోజు వారు చుట్టూ అగ్ని కంచె ప్రకారంగా కాపుదల ఉండే రీతిగా, ప్రార్థన కాపుదల ఉండే రీతిగా ప్రార్థన కంచె అనేది వారి చుట్టూ ప్రతి రోజును వేస్తూ ఉండాలి. నీ ఇంటిలో, నీ గృహంలో ప్రార్థన ద్వీపం అనేది ప్రతి రోజు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి వారు నీ బిడ్డల చుట్టూ ప్రార్థన కంచె కాపుదలుగా ఉంచాలి. ప్రియక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువారిని కొండ మీద తీసుకెళ్ళి ఈ లోక రాజ్యాలన్నీ నీకు స్వాధీనం చేస్తా, నా కాలుకు మొక్కమంది. ప్రియక్క, చెల్లి, తమ్ముడు, ఈ లోక రాజ్యాలన్నీ ఎవరు స్వాధీనంలో ఉన్నాయి అంటే ఒక్క నిమిషంలో చూపించిందండి సాతాను యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోక రాజ్యాలన్నీ. ప్రియక్క, చెల్లి, తమ్ముడు, సాతాను యొక్క ఆధీనంలో ఉన్నాం కాబట్టి బిడలకు ఎలాంటి హానికారం జరగకుండా బిడల చుట్టూ అగ్ని కంచె కాపుదల ఉండే రీతిగా ప్రార్థన శక్తితో నింపబడాలి.